అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈ బాబా వంగ గారు చేసిన ప్రెడిక్షన్ ఏదైతే ఉందో జనాలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆమె ప్రిడిక్ట్ చేసిన ఈ భూకంపాల గురించి కావచ్చు, లేకపోతే రానున్న రోజుల్లోని సునామీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లోని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ ఉన్న సురక్షిత ప్రాంతాలకి జనాల్ని కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి దీన్ని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు ఈ ప్రిడిక్షన్ని? దీన్ని నమ్మి అంటే ఇటు మన సైడ్ కూడా ఇలాంటి ప్రభావం ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా? సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకపోతే ఈ బాంబ్ బ్లాస్ట్లని, లేకపోతే ఈ అగ్ని ప్రమాదాలు ఎంత ఎక్కువ శాతం నమోదవుతున్నాయో చూస్తున్నాం. వీటి గురించి మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు కంబంపాటి శశిమౌళి గారు ఉన్నారు. నమస్తే గురుగారు. గురుగారు, స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే సంవత్సరం స్టార్టింగ్ నుంచి అంత ప్రమాదాలు ఉండొచ్చు అని కొంతమంది ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ దానికి విరుద్ధంగా ఈ రానున్న రోజుల్లో జరుగుతున్న ఈ విపత్తులు మనం చూస్తూ ఉంటే జనాలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా భూకంపాలు అధిక శాతంలో నమోదవడం వేరే కంట్రీస్లోని, అలాగే ఇప్పుడు సునామీ వచ్చే అవకాశం ఉంది, దాదాపు లక్షల్లోని జనాలు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆమె చేసిన ప్రిడిక్షన్ ఏదైతే ఉందో జనాలందరూ భయపడుతున్నారు. అమ్మో, మన సైడ్ ఏ విధంగా ఉంటుంది, మనకు కూడా సునామీ వస్తుందా, మనకు కూడా భూకంపాలు వస్తాయా అని చెప్పి. సో నిజంగానే మనం అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఆవిడ ప్రిడిక్షన్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం భారతదేశానికి లేదండి. మంది సౌర కుటుంబం అంటాము. ఇక్కడ భూకంపాలు కానీ ఇంకొకటి కానీ ఎందుకు వస్తాయి అనేది వరాహమిహిరుడు చెప్పిన బృహత్ సంహితలో క్లియర్గా చెప్పారు. ఏంటంటే సూర్యుడే ఆధారం మనకి. ఈ సూర్యుడు చుట్టూ సూర్యుడే ఇండికేషన్. ఈ సూర్యుడు ఎప్పుడైతే దాని మీద సోలార్ ఫ్లెక్సెస్ అని చెప్పి 2 years నుంచి మేము చెప్తున్నాము. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లోని వాటిలో కూడా చెప్పడం జరిగింది. భూమి మీద మనం బతుకుతున్నదంతా కూడా కేవలం సూర్యాధార జీవితం. ఇదంతా కూడా వృక్షాలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం బతుకుతున్నది, జీవిస్తున్నది ప్రతి ప్రాణికి ఆధారభూతమైనటువంటి సూర్యుడు. ఆ గ్రహం మీద వాళ్ళు వస్తున్నటువంటి ఫ్లెక్సెస్, సోలార్ ఫ్లెక్సెస్ అని చెప్పి ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఏంటంటే న్యాచురల్ ఇండికేషన్ అనమాట. ప్రకృతి మనకి ఇచ్చేటటువంటి ఇండికేషన్స్ అవి. సో ఈ 2025, 26 నుంచి 30 దాకా మనం ఇటువంటి విపత్తులు అనేవి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. అందులో ఏమీ అనుమానం ఏం లేదు, అందులో సందేహం లేదు. అయితే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే దానికి మనకి ఇంకా స్పెసిఫిక్ రీడింగ్స్ మన దగ్గర లేవు. అయితే ఇప్పుడు బాబా వంగ ఎవరైతే రియోచత్స్కి అని చెప్పి లేడీ ఎవరైతే ఉన్నారో ఈవిడ ద ఫ్యూచర్ ఐ సా అనేటటువంటి పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆవిడ చెప్పినటువంటి ప్రిడిక్షన్స్లో మిగతా ప్రిడిక్షన్స్ అన్నీ పక్కన పెడితే భూకంపాల గురించి ఆవిడ ఏ ప్రిడిక్షన్ అయితే చెప్పిందో అది మాత్రం 100% కరెక్ట్ అవుతూ వచ్చింది ఇంతవరకు కూడా. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1945 నుంచి నిన్న వచ్చినటువంటి భూకంపం వరకు కూడా మీరు స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే జపాన్లో ఎన్ని భూకంపాలు వచ్చాయి, ఎంతమంది డెత్ అయింది, మీరు క్యాలిక్యులేషన్స్ కనుక మీరు చూసుకుంటే చాలా లో లెవెల్ డెత్స్ అక్కడ. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ ఎర్త్క్వేక్స్. ఇప్పుడు కాదండి, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత నుంచి వాళ్ళు దే కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా వాళ్ళు మార్చుకుని వాళ్ళు ఏం చేశారంటే ఎటువంటి భూకంపం వచ్చినా కానీ క్యాజువాలిటీస్ లేకుండా చూసుకున్నారు. మినిమం క్యాజువాలిటీస్ 100 లోపు. ఎప్పటి నుంచి 45 నుంచి ఇప్పటిదాకా మీరు కనుక చూస్తే జపాన్లో భూకంపాల వల్ల పోయినటువంటి వాళ్ళు 100 మంది లోపు ఉన్నారు. సో టు విచ్ అంత డెవలప్గా వాళ్ళు టెక్నాలజీ ఉన్నారు. ఒకవేళ రేపు పొద్దున్న సునామీ వచ్చినా కానీ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. అందులో అయితే ఏం అనుమానం ఏం లేదు. ఆల్రెడీ మీరు పేపర్లోనూ వాటిలో న్యూస్లో చూసే ఉంటారు, చాలామంది ప్రయాణాలు క్యాన్సిల్ చేసేసుకున్నారు అంటే భయం వల్ల. సో బెటర్ కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా. రేపొద్దున్న ఏదో సమస్యలో మనం వెళ్ళి ఎదుర్కొనే బదులు దాంట్లో సమస్యలో పడే బదులు లాస్ట్ టైం సునామీకి ఎవరు ఊహించలేదు, కొన్ని 100 మంది పోయారు. మరి అప్పుడు ఈవిడ చెప్పిందా? అప్పుడు ఈవిడ చెప్పలే, అప్పుడు ఆవిడ కనపడలేదు. ఈవిడ రియోచత్స్కి అని వంగాబాబా అని చెప్పి ఎవరైతే మనం పిలుచుకుంటున్నామో ఆవిడకి డ్రీమ్స్ వస్తాయి. ఆవిడ ఆ డ్రీమ్ని ఇంటర్ప్రిట్ చేసి పుస్తకంలో రాసుకుంటూ వచ్చారు. అలా రాసుకున్న వాటిల్లో సునామీ కంటే కూడా భూకంపం ఎప్పుడైతే వస్తుందని చెప్పి ఆవిడ ఏ డేట్లు అయితే ఇచ్చిందో 2-3 భూకంపాలు ఒక రోజులు ఇటు అటు అయ్యాయి తప్ప మిగతా అన్నీ కూడా ఆవిడ చెప్పిన టైం ఎగ్జాక్ట్గా అయింది అది. అందువల్లే ఇవాళ ఆవిడ మళ్ళీ ఇంకో ప్రొడిక్షన్ ఇచ్చింది అంటే ప్రపంచం అంతా భయపడడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి ఆవిడ ఎక్స్పీరియన్సెస్, ఆవిడ థాట్, ఆవిడ ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది కాబట్టి ఇవాళ భయపడుతున్నారు. లేకపోతే ఎవరు పట్టించుకోరు.
సో మీరు వాళ్ళు ఏదైతే భూకంపాలు అవ్వచ్చు లేకపోతే సునామీలు అవ్వచ్చు వీటికి అన్నిటికీ కూడా మనకి వరాహమిహిరుడు చెప్పిన బృహత్ సంహిత ఆధారం మనకి భారతదేశంలో వరల్డ్ వైడ్గా పెడితే ఆస్ట్రోకార్టోగ్రఫీ అని చెప్పి సబ్జెక్ట్ ఉంది. ఆస్ట్రోకార్టోగ్రఫీ అంటే ఏంటంటే కంప్లీట్ ముండేన్ ఆస్ట్రాలజీ అనమాట. అంటే ఏ ప్రాంతంలో ఏ టైంలో ఎటువంటి భూకంపం వస్తుంది లేదా ఎటువంటి ఇప్పుడు మనకైతే భూకంపాలు తక్కువ భారతదేశంలో. ఇంకా కొన్ని చోట్ల లావాలు ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి కింద. అవి ఎప్పుడు ఎరప్ట్ అవుతాయో తెలియదు, ఎప్పుడు పేలుతుందో తెలియదు, ఎన్ని ఏళ్ళ నుంచి అది ఉడుకుతూ వస్తుందో ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు. మనకంటే దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని దేశాలు అయితే -20 degrees -30 degrees చల్లోకి వెళ్ళిపోతారు. కంపారిటివ్గా గ్లోబ్ మొత్తం మీద కంపారిటివ్గా చూసుకుంటే భారతదేశం అంత సేఫెస్ట్ కంట్రీ ఇంకెక్కడా లేదండి. ఈవెన్ జపాన్ తీసుకోండి, జపాన్ అయితే ఆల్మోస్ట్ భూకంపాలు, ఎప్పుడు భూకంపాలు. వాళ్ళకి భూకంపాలు అనేది నిత్యకృత్యం. అది వాళ్ళకి ఎర్త్క్వేక్ అంటే ఓకే రైట్ ఫోన్లో వచ్చింది కదా అని వదిలేస్తారు వాళ్ళు, ఎందుకంటే అంత ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. సో ఇవాళ అదే ఫిలిప్పీన్స్ కానీ జపాన్ కానీ ఏవైతే దీవులు ఉన్నాయో అవి చాలా చిన్న చిన్న ఏరియాస్. సో ఈ నేచురల్ పరిస్థితి, తర్వాత గ్రహాల పరిస్థితి, ఇవాళ ఉండే గ్రహస్థితి, వీటన్నిటికీ కూడా భూకంపం రావడానికి లేదా ఆవిడ చెప్పినట్టుగా సునామీ రావడానికి అవకాశం ఉన్నా కానీ మనం ఇప్పుడు పేపర్లో రాసినంతగానో లేకపోతే మనం భయపడుతున్నంత ప్రాణ నష్టాలు జరగడానికి అవకాశం అయితే లేదు. భారతదేశంలో అయితే అటువంటి సునామీ ఇప్పుడప్పుడు వచ్చే అవకాశం లేదండి. కానీ 2028 నుంచి 2030 ఈ 2 సంవత్సరాలు 28, 29, 30 2028 నుంచి 30 దాకా ప్రపంచం మొత్తం మీద జన నష్టం అయితే జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు జన నష్టం జరుగుతుందండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే సూర్యుడు చుట్టూ పరివేషం అని చెప్పి ఒక సర్కిల్ ఏర్పడుతుంది. పరివేషం అనేది ఏంటంటే సూర్యుడు చుట్టూ ఫార్మ్ అయ్యేటటువంటి ఒక సర్కిల్. ఆ సర్కిల్లో ఉండేటటువంటి కలర్ని బట్టి, ఆ సర్కిల్లో ఏర్పడే నక్షత్రాలను బట్టి ఫ్యూచర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్కి ఇండికేషన్ అండి. అది పరివేషము అంటే ఏ రౌండ్ కలర్, రౌండ్ సర్కిల్ అనమాట. సూర్యుడు చుట్టూ వచ్చేటటువంటి రౌండ్ సర్కిల్ ఆరెంజ్ కలర్లో రావచ్చు, వైలెట్ కలర్లో రావచ్చు, రెడ్ కలర్లో రావచ్చు, బ్లూ కలర్లో రావచ్చు. ఒక కలర్కి అది ఏ నక్షత్రంలో ఫామ్ అయిందో ఆ నక్షత్రానికి లింక్ ఉంది. దీన్ని బట్టి భూకంపాలు రావచ్చు, లేదా విమాన ప్రమాదాలు జరగవచ్చు, లేదా ఏదో ఒక రోగం రావచ్చు. ఇప్పుడు కరోనా లాంటి డిసీజెస్ రావచ్చు. కరోనా రావడానికి ఏదైనా సరే ఎనీథింగ్ ఆ డిపెండ్స్ ఏంటంటే ఆ స్టడీ ఏంటంటే ఒక 2 years ముందర, ఇప్పుడు రేపు 28 నుంచి 30 దాకా అనుకున్నాము. ఏ 26, 27 ప్రాంతాల్లో మీరు కనుక డైలీ సన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సన్ కనుక ఎక్కడైనా కానీ పరివేషం కనుక ఏర్పడితే ఆ ఏర్పడిన యాస్ట్రిజం ఏదైతే ఉందో, నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి రిజల్ట్ వస్తుందండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇదే మనకి ఇవాళ 2 ఏళ్ల క్రితం నుంచి 1.5 years నుంచి మేము సోలార్ ప్లెక్సెస్ అని చెప్పి ఏదైతే బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయో సన్లో అని చెప్పి మాట్లాడుతున్నామో, యూ కెన్ గో త్రూ ద నాసా ఇమేజెస్ మీరు సన్ ఇమేజెస్ చూడొచ్చు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సోలార్ ప్లెక్సెస్ రేట్ ఇంత ఉంది అని చెప్పి. సో అదే కారణం, మెయిన్ కారణం ఏంటంటే సన్లో వచ్చేటటువంటి మార్పులు మనం అబ్జర్వ్ చేయకపోవడం వల్ల మనం పట్టించుకోవట్లేదండి. ఇది ఈ స్టడీ ఎవరు చేయాలంటే ఆల్మనాక్ రైటర్స్ ఉంటారు, పంచాంగకర్తలు ఉంటారు, సిద్ధాంతకర్తలు ఉంటారు, చూస్తారా, వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే ముండేన్ ఆస్ట్రాలజీలో ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో మనకి జన నష్టం జరగచ్చు, లేదా ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ ఉంటుంది, లేదా ఈ ప్రాంతంలో కరువు ఉంటుంది, సో ఈ ప్రాంతంలో ఇది ఉంటుంది అనే స్టడీ అంతా కూడా మనకి బృహత్ సంహితలో చెప్పాడు. ఓన్లీ వరాహమిహిరుడు చెప్పాడు. అది వరల్డ్ వైడ్గా వెళ్ళాలంటే మాత్రం మనకున్న నాలెడ్జ్ సరిపోదు. వీ హ్యావ్ టు గో ఫర్ అదర్ బుక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అండి. ఇప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు కదా, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, లేకపోతే వేరే ఇతర విపత్తులు కావచ్చు, వాటి నుంచి జనాలని ముందుగా అవగాహన కల్పించి రక్షించలేమా? చెయ్యొచ్చు. దానికి ఎవరో ఒక టీం ఏదైనా ఏర్పాటు చేసుకుని దానికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీపసీమ ఉప్పెన మీకు గుర్తుంది కదా. దీపసీమ ఉప్పెనకి ఒక 6 నెలల ముందర ఒక ఆయన కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాశాడు. అయ్యా పలానా టైంకి ఉప్పెన వస్తుంది, ప్రాణ నష్టం ఉంది అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పాడండి. చెప్పి నాకు కొంతమందిని ఇవ్వండి, నేను వాళ్ళకి నా దగ్గర ఉన్న విద్య నేర్పుతాను, నా దగ్గర ఉన్న టెక్నిక్ నేర్పుతాను, మీరు ఇవ్వండి అని చెప్తే ఎవడు దాన్ని పట్టించుకోలే. ఉప్పెన వచ్చింది, ఊరు దీపసీమ మొత్తం ఊరు కొట్టుకుపోయింది. ఇవాళ మచిలీపట్నంలో ఆయన విగ్రహం కట్టాడండి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు జరిగింది ఇది, మన దేశం ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ డెమోక్రటిక్. ఏదైనా ముందుగా చెప్తే ఏదో పిచ్చివాగు 6 నెలల ముందర మనిషి చెప్తే ఆర్జీ పెట్టుకున్నాడండి. ఆయన కలెక్టర్ ఆఫీస్లో రాసిన లెటర్లు ఇవాళ కూడా దొరుకుతాయి మీకు. ఆయన విగ్రహం ఇవాళ ఇక్కడ పెట్టారు, అక్కడ బందర్లో పెట్టారు చూడండి. మీరు రోడ్డు మీద విగ్రహం పెట్టి కింద రాశారు, చరిత్ర రాశారు. దీపసీమ ఉప్పెన్ని ముందుగా ప్రిడిక్ట్ చేసి చెప్పిన పెద్ద మనిషి ఆయన.
నా దగ్గర ఒక టెక్నిక్ ఉందండి, నేను దాని మీద నేను చెప్తాను, ఇంతమంది పోతారు, టైంతో సహా చెప్పాడండి ఆయన. జనాలు పట్టించుకోలేదు, ఊరు వెళ్ళిపోయిందండి. ఒక 2 తాడి చెట్లు ఎత్తున్న అలా సముద్రం నుంచి వచ్చి ఊరు మొత్తాన్ని లోపలికి పట్టుకుపోయింది. కొన్ని వందల మంది పోయారు నైట్కి నైట్. నిద్దట్లో ఉన్నవాళ్ళు నిద్దట్లో వెళ్ళిపోయారండి. చంటి పిల్లలు, పెద్దాళ్ళు, ముసలాళ్ళు మొత్తం ఎవడు మిగల. ఊరు వెళ్ళిపోయింది. ఆయన పెద్ద మనిషి 6 నెలల ముందర నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగి వస్తుందిరా నాయన అని చెప్తే ఎవరు పట్టించుకోలేదు. సరే, తర్వాత ఆయనకి దండేసి గౌరవిస్తే ఏముంది, ఆయన విగ్రహాలు పెట్టుకుంటే ఏముందండి. ఇప్పుడు ప్రిడిక్షన్ ఏదైనా ఒక మనిషి చెప్పినప్పుడు, ఆ మనిషి చెప్పిన ఇంతకుముందు జరిగినప్పుడు మనం జాగ్రత్త పడడంలో తప్పులేదు. కాదని పెడితే రాలేదా అదృష్టం, వస్తే మనం పోతాం, అంతేగా జరిగేది. అందుకని ఆవిడ చెప్పినవి భూకంపాల విషయంలోనూ మిగతా విషయాల్లోనూ మీరు కంపారిజన్ చేసుకుంటే, భూకంపాల విషయంలో ఆవిడ చెప్పింది 100% రైట్. ఇప్పుడు ఈ సునామీ విషయంలో అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అయితే లేదు. మనకు అంత ప్రమాదం లేదండి. కానీ మనకి మాత్రం, భారతదేశానికి మాత్రం 2028 నుంచి 2030, ఈ 2028, 29, 30 ఈ 3 ఏళ్ళు మాత్రం జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండడం, జంక్ ఫుడ్ తగ్గించుకోవడం, తర్వాత నైట్ తిండి తగ్గించుకోవడం, రాత్రి 12ంటికి 1 గంటకి తిండి తగ్గించుకోవడం, కాస్త క్వాలిటీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోకపోతే మాత్రం పీపుల్ విల్ డై, నో డౌట్ అండి అందులో. ఓకే, ముఖ్యంగా ఫుడ్ నుంచి అన్నమాట. మనం ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫోకస్ చేయడం లేదో దాని వల్లనే మెయిన్ ఫుడ్డే కారణం. మెయిన్ వాళ్ళు ఉన్నటువంటి రోగాలకి, సగం రోగాలకి. మీకు ఇంకోటి ఏంటంటే, అవుట్ ఆఫ్ 10%, 10 మందిలో 6గురికి రీప్రొడక్టివ్ కెపాసిటీ పోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్. 10 మందిని తీసుకుంటే 6 మగవాళ్ళకి లేదా 6 మంది ఆడవాళ్ళకి యావరేజ్ 6 members ఆర్ లూజింగ్ రీప్రొడక్టివ్ కెపాసిటీ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్. సో ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై అండ్ దే ఆర్ గోయింగ్ టు సఫర్, ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు సఫర్. ఖచ్చితంగా ఉండదు, అది మాత్రం దాన్ని మార్చేది ఏమీ లేదు. అగైన్ మీరు కనుక వాతావరణం కనుక బాగా గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా సన్ ఈజ్ ద ఇండికేటర్. బికాజ్ అందుకే దీన్ని సౌర కుటుంబం అంటాం. సౌర కుటుంబం అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, వీఆర్ బేస్డ్ ఆన్ సన్లైట్. ఇప్పుడు మనందరం కూడా ప్రకృతిని నాశనం చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లోని ప్రకృతికి సంబంధించి అంటే చెట్లు నాటడం కానీ, లేకపోతే దానికి సంబంధించి పొల్యూషన్ తగ్గించడం కానీ, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చేస్తే వచ్చేది కాదండి. ఎవ్రీవన్, ఒక మనిషికి యావరేజ్ 6 plants ఉండాలండి. ఒక మనిషి బతకాలంటే, సవ్యంగా బతకాలంటే వాడి చుట్టూ 6 మొక్కలు ఉండాలి. ఇవాళ యావరేజ్ ఒక మనిషికి 2 కూడా లేవండి. అవును, ఇవాళ మనిషికి యావరేజ్ 2 మొక్కలు కూడా లేవు. మీరు మొక్కలు పెంచండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయండి, ఇంకోటి చేయండి, బట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఈ 2 మీరు కాపాడకపోతే మాత్రం వినాశనం తప్పదు, అనుమానం ఏం లేదండి. ఇప్పుడే కాదు, గత 3 సంవత్సరాల్లో చూస్తారు జనాలు, ఖచ్చితంగా జనాలు అయితే చూస్తారండి. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుని ప్రయోజనం లేదండి. వీ హ్యావ్ టు రియలైజ్ నౌ. ఇప్పుడు జగ్గి వాసుదేవులు అంటే వాళ్ళు ఉన్నారు, ఆయన సేవ్ కావేరీ అని చెప్పి ఒక మూమెంట్ పట్టుకొచ్చి సుమారుగా 7 కోట్ల 8 కోట్ల చెట్లు నాటుతున్నారండి. ఇవాళ చెట్లు నాటడం మొదలు పెడితే అది పెరిగి పెద్ద అయ్యి మనకంతా కనీసం 30 years పడుతుందా? సో అట్లీస్ట్ హీ స్టార్టెడ్. ఆయన ఈ సంవత్సరం ఏదో మొదలుపెట్టాడు ఆయన. సో అలాగే ప్రతి చోట ప్రతివాడు చేస్తే మళ్ళీ వీ కెన్ ఈ ఎర్త్ మొత్తాన్ని రివైటల్ చేయొచ్చండి. లేకపోతే మాత్రం వినాశనం తప్పదు. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు అంటే ఈ వినాశనం తప్పదు, చాలా ఈ 3 సంవత్సరాల్లో మనం ఇంకా చాలా చూడాల్సి వస్తుంది అని అంటున్నారు కదా. అండ్ ఇప్పటికి క్రైమ్ రేట్ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇందులో భాగస్వాములు అవ్వడం నిజంగా దౌర్భాగ్యమైనా చెప్పాలి. ఈ రానున్న 3 సంవత్సరాల్లోని ఇంకా ఆడవాళ్ళల్లో ఇంక ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం? చాలా రకాల మార్పులు వస్తాయండి. మెంటాలిటీ మార్పు వస్తుంది, ఇండివిజువాలిటీ పెరుగుతుంది, ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసాయి, ఈగో లెవెల్స్ పెరిగిపోయాయండి. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఫుడ్. యూ విల్ బికమ్ వాట్ యు ఈట్. మీరు ఏం తింటారో అదే అవుతారు. సింపుల్ అండి. ఇదివరకు ఇంత ఆడపిల్లలకి ఇంత స్వాతంత్రం ఉందా అంటే స్వాతంత్రం ఉంది, ఇంత విచ్చలవిడతనం లేదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిని కేర్ చేయట్లేదు ఫ్యామిలీస్లో. వాళ్ళ రీసెంట్ స్టడీస్ ఏంటంటే మ్యారేజెస్ అయినా 2 నెలల్లో డైవర్స్కి వెళ్ళిపోతారండి. Within 2 months or 3 months they are going for separation. ఎందుకు వస్తుంది కారణం అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ లేక అంటే ఉన్నాయి, బట్ ఆ ఈగో ప్రాబ్లమ్స్, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీస్ పోయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎవ్రీథింగ్ మీరు కోర్కి వెళ్ళి ఆలోచిస్తే ఫుడ్ అండి.
మీరు తినే ఫుడ్డే, వేరే అంతకంటే వేరే ఇంకేమీ లేదని కారణం. ఓన్లీ బాడీ, మీరు వెన్ యు ఆర్ బోర్న్ మీరు ఎంత వెయిట్ ఉంటారు, 2 kgs 3 kgs ఉంటారు కదా. నౌ యు ఆర్ 60 kgs అంటే మీరు ఇంత ఎత్తు ఇంత పొడుగు అయ్యారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్తో పాటు మీరు మీకు తెలియకుండా క్యారీ చేసుకుంటూ మీరు పెంచుకుంటూ వచ్చేది ఏంటంటే ఎమోషన్స్. హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ ఓన్లీ 2 products, 2 ingredients. One is food and the other one is emotion. Heap of food and heap of emotions is the human body. అది మేల్ ఆర్ ఫిమేల్, ఇట్స్ ఎ సెపరేట్ ఇష్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు వీటిల్లో మీ ఎమోషన్స్ పాయింట్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ ఫుడ్ కూడా చండాల ఫుడ్ అంతా తింటూ ఉంటే యూ కెనాట్ కంట్రోల్ యువర్ మైండ్. కంప్లీట్గా మీ మైండ్ పాడైపోతుంది. సో మీ ఆలోచన ధోరణి పాడవుతుంది. సో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం నెక్స్ట్ జనరేషన్స్ డెఫినెట్గా దెబ్బతింటాయండి. ఏమి అనుమానం ఏం లేదండి అందులో. మీకు ఏమవుతుందంటే వాడు ఫుడ్ మీరు తినే టమాటా కానీ, మీరు తినే బెండకాయ కానీ, మీరు తినే వంకాయ కానీ ఇట్ కెనాట్ జనరేట్ అదర్ మెటీరియల్, అదర్ టమాటా. ఓ టమాటా ఇంకో టమాటాని పుట్టించలేనప్పుడు అది తిన్న మీరు ఇంకొకళ్ళు ఎలా పుట్టిస్తారు? ఇట్ ఈస్ ద వైటల్ క్వశ్చన్. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి హ్యాస్ ఆస్క్ అవర్ సెల్ఫ్. మనం అటువంటి ఫుడ్ తింటున్నాం ఇవాళ. సో ఒక రకంగా సొసైటీ పరంగా ఇది ఒక రకమైనటువంటి డిస్ట్రక్షన్. ఇది కాకుండా దీనికి తోడు న్యాచురల్ కెలామిటీస్ ఒకటి. సో ఈ రెండూ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ రాకపోతే మాత్రం ఆల్రెడీ మనకు మనం తవ్వుకున్నాం, అందులో పడలేదు అంతే, ఇంకా డెఫినెట్గా పడతామండి. మీకు ఇది ఒక్కటే కాదు, మొత్తం ప్రపంచం అంతా అలాగే ఉంది. మీరు ఏదో ఒక చోట మొదలెట్టారు. ఇప్పుడు నేను ఇందాక జగ్గివాసు గారి గురించి చెప్పాను. ఆయన స్టార్ట్ చేశాడు, ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు, చెట్ల గురించి ఏడ్చేవాడు. ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారేమో మరి, అంత సోషల్ మీడియాలో కానీ కొట్టేసేవాళ్ళు, చెట్లు కొట్టేసేవాళ్ళు, చెట్లు నరికేసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. హైవేస్ మీద చెట్లు కొట్టేస్తున్నారు, రోడ్ల మీద చెట్లు కొడుతున్నారు, ల్యాండ్స్ అయితే హెక్టర్స్ ల్యాండ్స్ కొట్టేస్తున్నారు. సో దాని ప్రాబ్లం ఎక్కడి నుంచో, దాని ప్రాబ్లం మనమే సఫర్ అవుతాం రేపు పొద్దున్న. ఇది ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ ఒక పక్క చేస్తున్నాము. సో నేచర్ కూడా ఆటోమేటిక్గా దాని రిటాలిటీ అది ఇస్తుందండి, అందులో ఏం అనుమానం ఏం లేదు. సో నేచర్ రిటాలియేషన్ స్టార్ట్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు అడ్జస్ట్ కదా, దాన్ని అడ్జస్ట్మెంట్ అది చేసుకోవాలి కదా. అందుకే మీకు ఇవన్నిటికీ ఇండికేషన్ ఎక్కడ ఇస్తాడంటే సన్ ఇస్తాడు. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ సన్. మీరు సన్ కనుక ఒక సన్ని మీరు కనుక స్టడీ చేయడం మొదలు పెడితే సన్లో వచ్చేటటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్కి ఏ రిజల్ట్ అనేది మీకు ఇవాళ భూమి మీద కనిపిస్తుందండి. వితౌట్ సన్ నో ఎర్త్. ఇప్పుడు సౌర కుటుంబం అన్న మాట ఎందుకన్నాము, మరి ఇంకో కుజు కుటుంబం, ఇంకో శని కుటుంబం అని ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ఓన్లీ బేస్డ్ ఆన్ సన్ ఓన్లీ వీఆర్ లివింగ్. ఇవాళ మీకు సూర్యుడు లేకపోతే ఏదీ లేదు. ప్లాంట్ గ్రోత్ ఉండదు, బాడీ గ్రోత్ ఉండదు, సెల్ గ్రోత్ ఉండదు. ఈవెన్ బాడీ అమీబాల్ అంటే చిన్న చిన్న వాటి నుంచి హ్యూమన్ బాడీ దాకా మొత్తం అన్నిటికీ కూడా సన్లైటే కావాలి. వితౌట్ సన్లైట్ ఎర్తే లేదు, అయిపోయింది ఎర్త్, టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. సో అటువంటి సూర్యుడిని మనం స్టడీ చేస్తూ కూర్చుంటే మీకు ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తుందండి. దీన్ని బట్టి చుట్టూ ఉండేటువంటి గ్రహాల పరిస్థితి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే న్యాచురల్ కెలామిటీస్కి ప్రధానమైనటువంటి ఇండికేషన్ సన్ని మించి ఇంకొకళ్ళు ఎవరు మీకు అలా ఇండికేట్ చేయలేడు. ఓన్లీ సన్ ఇస్ ద ఇండికేటర్, మెయిన్ ఇండికేటర్. సన్ చుట్టూ ఎప్పుడైతే మీకు ఒక సర్కిల్ కనిపిస్తుందో వీ హ్యావ్ టు టేక్ కేర్. అక్కడ ఆ సర్కిల్ ఏ కలర్లో ఉంది, ఏ నక్షత్రంలో సర్కిల్ మీకు ఫామ్ అయింది, ఆ రెండు కనుక మీరు కనుక పట్టుకోగలిగితే మీకు వచ్చేటటువంటి బ్యాడ్ రిజల్ట్ ఏంటనేది చెప్తాడు. దెన్ మనం వీ కెన్ టేక్ స్టెప్స్ టు ప్రివెంట్. ప్రికాషన్ తీసుకోవడం అనేది బెటరు. అది వచ్చిన తర్వాత ఏదో చేస్తామనే బదులు ప్రివెన్షన్ ఎలాగో మీరు చేయలేరు. యూ కెనాట్ ప్రివెంట్, యూ కెనాట్ ప్రివెంట్ రైన్, యూ కెనాట్ ప్రివెంట్ ఎర్త్క్వేక్, యూ కెనాట్ ప్రివెంట్ lava, you cannot prevent anything. But what you can do is you can precaution, you can take the precaution, you can save yourself. అదొక్కటేగా మనం చేయగలిగేది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తుఫాన్ వచ్చింది అనుకోండి, తుఫాన్ మీరు ఆపలేరు, దేన్ని మీరు ఆపలేరు. దేన్ని ఆపగలరు మీరు? దేన్ని ఆపలేరు. బట్ మీకు ఇండికేషన్ కనుక మీకు తెలుసుకుంటే మనం రక్షించుకోగలుగుతాం, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అలాగే అంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది మంచిగా చెప్పింది, లేదా బాబా వంగ అన్నాడు ఎవరైతే చెప్పారో ఆవిడ మంచిగానే చెప్పింది. చెప్పినప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. క్యాన్సిల్ చేసుకున్నారు, పోనీ ఇవాళ పోయేదే ఉంది, ఇవాళ కాకపోతే జూలై 5 తర్వాత కదా, జూలై 5 తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్తారు, ఏమైంది? నష్టం ఏం లేదు కదా. వెళ్ళి నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా ఏదైనా సునామీయో ఇంకోటి వచ్చి ఇబ్బంది పడ్డారనుకోండి,
వెళ్ళిన వాడికి ఇబ్బందే, వాడి కోసం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మొత్తం అందరికీ ఇబ్బందే కదా. సో అందువల్ల ఏంటంటే అయితే సునామీ వచ్చే అవకాశాలు అయితే ఇప్పుడు కనబట్టలేదండి. సునామీ వచ్చే అవకాశాలు లేవు. బట్ నియర్ ఫ్యూచర్ బిఫోర్ 2030 సో మెనీ పీపుల్, సో మెనీ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అదైతే తప్పించేది ఎవరు లేరు. ఆల్రెడీ మనం చేసుకున్న పాపాలే దానికి కారణం. పాపం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే డిఫారెస్టేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, తర్వాత జనరల్ ఇవన్నీ అయిపోతున్నాయి. ఇది ఓవర్ హీట్ పెరిగిపోయిందండి. హీట్ పెరిగి ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే ఆర్కిటిక్ రీజియన్లో ఉండేటువంటి ఐస్ మెల్ట్ అయిపోతుందండి. అది మెల్ట్ అవ్వకూడదు అలాగా. దానివల్ల ఏమవుతుందంటే ఫంగస్ చచ్చిపోతుంది. ఫంగస్ ఇస్ ద మోస్ట్ సూపర్బ్ ప్రోడక్ట్. అది ఇట్ ప్రొవైడ్స్ ఆక్సిజన్ ఫర్ ఎర్త్, ఎంటైర్ ఎర్త్. ఆర్కిటిక్ రీజియన్లో ఉన్నటువంటి ఫంగస్ మనకి ఎర్త్ మీద ఉన్న వాళ్ళకి సప్లై చేసేది ఆక్సిజన్, ప్లాంట్ కూడా సప్లై చేయదు. ఓకే, చాలామందికి తెలియదు ఇది. ఫంగస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడక్షన్ అండి. మీకు అక్కడ ఉన్నంత అది ఆక్సిజన్ అంటే ఈ సముద్రపు నాచు అంటాం చూసారా, ఈ సముద్రపు నాచు ప్రొడ్యూస్ చేసేంత ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా చెయ్యవు. అది మాత్రం కన్ఫర్మ్ అది. సో దాన్నే పోతుంది అది. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా జనరల్గా తగ్గిపోతుంటాయి. సో దీనివల్ల దీన్నిటికీ మనమే కారణం, వేరే ఎవరో కాదండి. ఇవాళ భూమి మించి హనీ బీస్ కనుక మాయమైపోతే, హనీ బీస్ అనే ఒక చిన్న తేనెటీగ అనేది భూమి మీద నుంచి మాయమైపోతే మీకు 6 నెలల్లో హ్యూమన్స్ ఎవ్రీ వన్ విల్ డై. ఎవ్రీ హ్యూమన్ విల్ డై ఆన్ ఎర్త్. అదే భూమి నుంచి ఒక్క హ్యూమన్ కూడా లేకుండా భూమి నుంచి డిసప్పేర్ అయిపోతే ఎర్త్ విల్ సర్వైవ్, బ్రహ్మాండంగా సర్వైవ్ అవుతుందండి. ఉండవు కదా ఇంకా. ఎర్త్ విల్ డెఫినెట్లీ సర్వైవ్ ఆన్ ఇట్స్ ఓన్, ఎక్స్ట్రాడనరీగా సర్వైవ్ అవుతుందండి. సో హనీ బీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవాళ సో మెనీ యానిమల్స్, సో మెనీ యానిమల్స్ ఆర్ గెటింగ్ ఎక్స్టెన్షన్ అండి. పెద్ద పుల్లు పోయాయి, ఏనుగులు పోతున్నాయి, వాటి దేన్ని బతకనివ్వట్లేదు. వీడు మనిషి అన్నవాడు దేన్ని బతకనివ్వట్లేదు అండి. సో దీని నుంచి ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా కనుక ఉండకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి తాగడానికి కూడా నీళ్ళు ఉండవు. అదైతే కన్ఫామ్. బట్ ఏంటంటే వీటన్నిటికీ కారణం సన్. సూర్యుడు చుట్టూ ఉండేటటువంటి వృత్తాలు, ఆ సూర్యుడిలో జరిగేటటువంటి మార్పులు మనం కనుక జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ పెడితే ఏ భూమి మీద ఏ ప్రాంతంలో సునామీలు వస్తాయి, ఏ ప్రాంతంలో ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఏ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడతాయి, కంప్లీట్ స్టడీ అయితే ఉందండి. అదైతే ఖచ్చితమైనటువంటి స్టడీ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆవిడైతే బయటకు వచ్చి చెప్పింది, అలా ఎవరు చెప్పట్లేదు, ఎవరు అలా వచ్చి చెప్పట్లేదు. చెప్పి కొంతవరకు మేలు చేసింది ఆవిడ. ఆవిడకి వచ్చిన డ్రీమ్స్ అని ఆవిడ ఇంటర్ప్రిట్ చేసి ఆవిడ ఒక పుస్తకం రాసింది, ద ఫ్యూచర్ ఐ సా అని చెప్పి ఒక పుస్తకం రాసిందండి. ఆ పుస్తకం ప్రకారం కూడా అంటే కొన్ని ప్రిడిక్షన్స్ అవ్వలేదు, సరే అవ్వకపోయింది, నష్టం ఏమీ లేదు. బట్ ఆవిడ చెప్పిన ప్రిడిక్షన్స్లో ఈ ఎర్త్క్వేక్స్ మాత్రం ఖచ్చితంగా అయ్యాయి. నిన్న కూడా వచ్చింది ఎర్త్క్వేక్, నిన్న కూడా ఎర్త్క్వేక్ వచ్చింది, మార్నింగ్ కూడా వచ్చింది కదా. అదే మార్నింగ్ కూడా వచ్చింది. అంటే అక్కడ ఏమవుతుంటే టెక్టానిక్ ప్లేట్స్ తిరుగుతూ ఉంటాయి, భూమి తిరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడైనా ఒక్క సెకండ్ ఆగిందా చెప్పండి భూమి? సో ఈ భూమి ఇలా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే ప్లేట్స్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్లో జపాన్ ఈజ్ ద మెయిన్ రీజియన్ వేర్ ఎర్త్క్వేక్స్ విల్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ. మనకి చిరపుంజలో వర్షం ఎలా పడుతుందో అలా భూకంపాలు వస్తుంటాయి ఇక్కడ. సో అందుకని అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే జపాన్ వాళ్ళు 1945కి టెక్నాలజీ లేదు, 1945లో టెక్నాలజీ లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదండి. సో అప్పటి నుంచి కూడా వరుసగా మీరు భూకంపాల స్టాటిస్టిక్స్ తీసుకుంటే 100 మంది కూడా పోలేదండి. అదే అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూడండి వాళ్ళు. సో ఈ విధంగా ఏంటంటే ప్రివెన్షన్ అనేది వాళ్ళు జాగ్రత్తగా పడ్డారు. వాడు జపాన్ వాడు ప్రివెన్షన్ చేసుకున్నాడు, సేఫ్ అయ్యాడు. సరే ఏదో ఒకళ్ళు రెండో పొరపాటున ఒకడు ఉండిపోయిన వాళ్ళు లేదా ఇరుక్కున్న వాళ్ళు ఏదైనా భయంతో పోయిన వాళ్ళు ఎవరైనా పోయి ఉండొచ్చు, దానికి నేను కాదంటలే. కానీ మరి ఇక్కడ మన భారతదేశంలో వచ్చిన భూకంపానికి ఎంతమంది పోయారు? ఆ ప్రొటెక్షన్ మనకి లేదు కదా. ప్రొటెక్షన్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ ముందు స్టడీ లేదండి. ఫలానా టైంకి ఫలానా చోట ప్రొటెక్షన్ వస్తుంది, భూకంపం వస్తుందని చెప్పి ప్రొటెక్షన్ లేదు. ప్రొటెక్షన్ మనకి ఎందుకు లేదు అంటే మన ఇండియన్ పీపుల్ సైకాలజీ అంతా కూడా ఎంతసేపు పర్సనల్ డెవలప్మెంట్కి ఆస్ట్రాలజీని వాడుకుంటున్నారు. పర్సనల్ డెవలప్మెంట్కి అంటే ఏంటంటే నా పెళ్ళి ఎప్పుడవుతుంది,
నా సంతానం ఎంతమంది ఉంటారు, నా ఉద్యోగం ఎప్పుడు సో నేను నా ఇండివిజువల్గా జాతకం వాడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప పంచాంగార్తలు కూడా ఇప్పుడు రాసిన పంచాంగాలు ఎన్ని పంచాంగాలు ఉంటాయి అన్ని పంచాంగాలు చూడండి, కొంతవరకు రాస్తున్నారు వాళ్ళు. భారతదేశం గురించి మాత్రమే కొంతవరకు రాస్తున్నారు. మిగతా దేశాల గురించి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ వ్యవహారాలు ఏవి కూడా ఎవరు కూడా రాయట్లేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు టచ్ చేసినా చిన్న చిన్న పాయింట్స్, సోషల్ పాయింట్స్ ఏవో టచ్ చేస్తున్నారు తప్పించి ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ కానీ యాక్చువల్గా మనకి లేకపోవడం అనేది ఒకటి ప్లస్, దాని మీద మనకి సరైన స్టడీ లేకపోవడం మైనస్. అదే రెండండి. మనకి స్టడీ అనేది అంటే మనకి భూకంపాలు లేవు భారతదేశానికి. అలాగే సునామీ ఎప్పుడో 100 ఏళ్ళకి ఒకటి వచ్చిందేమో సునామీ, అది కూడా మనకి పెద్ద సునామీల ఎఫెక్ట్ లేదు. అయితే రియల్లీ అచ్యుత్తరస్య దిశ దేవతాత్మ హిమాలయో నామ నాగాధిరాజ అని చెప్పి కాళిదాస్ చెప్పినట్టుగా ది ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండి. 3 పక్కల నీరు, ఒక పక్క కొండ. సో దిస్ ఈజ్ ఫోర్ట్రెస్ అన్నమాట ఇది భారతదేశం. మిగతా దేశాలకు ఆ ప్రొటెక్షన్ లేదు. అందుకని ఇక్కడ ఏమంటే దిస్ ఇస్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ కంట్రీ. దేవభూమి కర్మభూమి ఏవైనా కానీ దిస్ ఈజ్ ప్రొటెక్టెడ్ కంట్రీ. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ మీకు వాతావరణం బాగుంటుంది. ఆఫ్రికాలో లాగా విపరీతమైన వేడి ఉండదు. కొన్ని చోట్లగా అటు ఆర్కిటిక్ రీజియన్స్ లాగా కెనడా లాగా చలి ఉండదు. సో ఇట్ ఈస్ స్టేబుల్ ఉంటుంది, స్టేబుల్ వెదర్, స్టేబుల్ ఎన్విరాన్మెంట్, సేఫ్ లైఫ్. మీకు అన్ని రకాలుగాను ప్రొటెక్టెడ్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే భారతదేశం. ఇంక అంతకంటే ఇంకో దేశం లేదండి. రిలీజియస్ వైజ్ సేఫ్, ఎకనామికల్ వైజ్ సేఫ్, ఎన్విరాన్మెంటల్ వైజ్ సేఫ్, వెదర్ వైజ్ సేఫ్. మీకు ఇన్ని రకాల సేఫ్టీస్ ఉన్నటువంటి దేశం ప్రపంచం మొత్తం మీద ఉంది అంటే ఒక భారతదేశం ఇంకెక్కడ లేదు. సో మనకి ఇక్కడ అవుతుంటే వీళ్ళకి మనకి ఏంటంటే మిగతా స్టడీస్ మీద మనం ఎప్పుడు దృష్టి పెట్టలేదండి. వరాహమిహిరుడు చెప్పాడు బృహత్ సంహితలో భూకంపాలు ఎలా వస్తాయి, వర్షపాతాలు ఎలా వస్తాయి, లేకపోతే సునామీలు లాంటివి ఎలా వస్తాయి, ఉప్పెనలు లాంటివి ఎలా వస్తాయి అవి చెప్పాడు ఆయన. అయితే వాటిని స్టడీ చేసి ఈ ఫలానా టైంలో వస్తుంది అనేటటువంటి జ్ఞానం వీడు తర్వాత తరాలకు అందివ్వట్లేదండి. అదొక్కటే బాధ, అంతకంటే ఏమీ లేదు. అది కనుక జరిగిన రోజు ఆవిడ చెప్పినట్టుగా అందరూ చెప్తారు, చక్కగా జనాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏంటంటే మనకి నేను చెప్పాను ఇందాక చెప్పినట్టుగా ఇండివిజువల్ థాట్ అనమాట. ఇండివిజువల్ ఏంటంటే ఓకే రైట్ నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, అంతే తప్పించి వాడు ఇంకొక స్టెప్ ఎదరికి వెళ్ళి అడగట్లేదు కూడా క్వశ్చన్. ఇప్పుడు మా ఊళ్ళో వాన పడుతుందా అని ఎవరు అడగరు, లేదా భారతదేశానికైనా ఇది వస్తుందా అని చెప్పి ఎవరు అడిగిరండి. నా ఫ్యామిలీ బాగుంటుందా, నా పిల్లలు బాగుంటారా, నా పిల్లలు అమెరికా పెడతారా, ఇవే క్వశ్చన్స్. వాళ్ళు అలాగే అలవాటు పడ్డారు, వీళ్ళు అలాగే అలవాటు పడ్డారు. అందువల్ల ఏంటంటే ఫర్దర్ స్టడీస్ ముండేన్ ఆస్ట్రాలజీ మీద ఇండియాలో భారతదేశంలో స్టడీ చేయడం అనేది అలవాటు అయినప్పుడు ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి. ఇంకోటి ఏంటంటే సంస్కృతంలో ఉన్నాయి గ్రంథాలన్నీ కూడా. సంస్కృతం చదివి దాన్ని తెలుగులోకో లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్లోకో ట్రాన్స్లేట్ చేసేటటువంటి సంస్కృత జ్ఞానం ఉండాలి ముందర. ఇందాక ఒక శ్లోకాలు ఉన్నాయి, వరాహమిహిరుడు చెప్పిన శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల్లో 8 దిక్కుల్లోనూ 8 గజాలు ఉంటాయి. ఆ గజాలు ఎప్పుడైనా కదిలితే భూమిలో భూకంపాలు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అవి ఎప్పుడు కదులుతాయి తెలియదు. దానికి సూర్యుడు ఆధారం. సో మొత్తం అంతా కూడా మన భూమి మీద జరిగేటటువంటి ఏ విషయమైనా సరే సూర్యారాధనే. సూర్యుడిని ఆధారం చేసుకుని బతుకుతాం ఇక్కడ. మీరు పొద్దున్న లేవంగానే సూర్యుడు కావాలి, పడుకుంటే సూర్యుడు కావాలి, వాన పడాలంటే సూర్యుడు కావాలి. ఏదైనా సరే సూర్యుడు లేకపోతే భూమి లేదు, భూమి మీద మనుగడే లేదు ఎవరికి. సో అందువల్ల ఆ సూర్యుడు చుట్టూ జరిగేటటువంటి వృత్తాలు మనకి ఇండికేట్ చేస్తాయి. దాన్ని పరివేషము అంటారు సంస్కృతంలో. ఈ పరివేషం ఏ కలర్లో పడింది, ఏ నక్షత్రంలో అయింది, సెట్ ఆఫ్ నక్షత్రాలు ఉన్నాయండి దానికి. ఆ నక్షత్రాల్లో కనుక ఈ పరివేషం కనుక వస్తే ఈ ఫలానా టైంకి వర్షం పడుతుంది, లేదా ఫలానా టైంకి భూకంపం వస్తుంది, లేదా ఫలానా టైంకి అతివృష్టి వస్తుంది, లేదా ఫలానా టైంకి కరువు వస్తుంది. ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఇవి స్టడీ చేయడం ద్వారా మనం వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి జనాల్ని తప్పించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.